కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని రాఘవేంద్ర కాలనీ వినాయక మండలి వారు వరద బాధితులకు చేయూతనిచ్చారు. వినాయక చవితి సందర్భంగా వారు సేకరించిన వస్తువులను, నిత్యావసర సరుకులను మల్లెల గ్రూప్కు అందజేశారు. ఈ సందర్భంగా మల్లెల గ్రూప్ అధినేత ఆల్ఫ్రెడ్ రాజు, సీనియర్ జర్నలిస్ట్ పరమేశ్వర్ మాట్లాడుతూ, రాఘవేంద్ర కాలనీ వినాయక మండలి వారు వరద బాధితుల కోసం చేయూతనివ్వడం అభినందదగ్గ విషయమని అన్నారు. వినాయక మండలి సభ్యులు బాబు, అంబులెన్స్ భాష, వీరేష్లను అభినందించారు. ఈ సందర్భంగా ఈ సభ్యులు స్ఫూర్తితో తీసుకొని ప్రతి ఒక్కరూ వరద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎప్పుడైనా కానీ ఒక పండగ రోజైనా కానీ, చావు రోజైనా కానీ ఈ సందర్భంగా వీళ్ళిద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, బాబు మీరు మల్లెల గ్రూప్ వాళ్ళకి చాలా సంతోషకరమైన విషయం ఇక్కడ వినపడుతుంది. అది ఏమంటే, ఈ మధ్యకాలంలో 2-3 రోజుల కిందట జరిగినటువంటి వినాయక మండలి కార్యక్రమాల్లో వాళ్ళు సేకరించినటువంటి ఈ వస్తువులు అయితేనేమి, ఈ సామాగ్రి అయితేనేమి, ఇవన్నీ ఈ రాఘవేంద్ర కాలనీ నుండి వినాయక మండలి వాళ్ళ టీము మమ్మల్ని పిలిచి, మేము వినాయక మండలి తరఫున వసూలు చేసినటువంటి వస్తువులు, సామాగ్రి ఇవన్నీ మేము కొంతవరకు మాత్రమే మేము కార్యక్రమంలో నడిపాము. మిగతా అంతా ఆ వరద బాధితులకు ఇమ్మని చెప్పేసి మాకు ఇవన్నీ సరుకులన్నీ వాళ్ళు తీసుకొని వచ్చి మాకు ఇస్తున్న విధానం బట్టి బిడ్డలు నేను చాలా అభినందిస్తున్నాను. ఈ వినాయక మండలి వాళ్ళు నేను చాలా అభినందిస్తున్నాను. వ్యర్థంగా మేము డబ్బులు వేస్ట్ చేయకూడదు అనుకుంటున్నామన్నా. అక్కడున్న బాధితులు అక్కడ కష్టాలు ఉన్నారు. విజయవాడలో వరదలపై అతలాకుతలమైనటువంటి ఆ ప్రాంతంలో అక్కడ వాళ్ళు సంతోషం లేకుండా వాళ్ళు బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళు అక్కడ ఉంటే మేము ఇక్కడ పెద్ద కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము కలెక్ట్ చేసిన డబ్బుతోనే ఈ వస్తువులను కొనేసి ఇంత విలువైన వస్తువులన్నీ విజయవాడకు పంపించేందుకు వారు సిద్ధంగా ఉన్నందుకు బిడ్డలు నేను చాలా అభినందిస్తున్నాను. రెండో గొప్ప విషయం ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ వినాయక మండలిలో ఈ టీంలో ఎంతమంది హిందువులు ఉన్నారో అంతమంది మహమ్మదీయులు కూడా ఉన్నారు. దాన్ని చాలా అభినందిస్తున్నాను. దీన్ని ఎమ్మిగనూరులో ఒక చక్కటి నైజంగా నేను ఇది అభివర్ణిస్తున్నాను. క్రైస్తవుడుగా ఈరోజు హిందూ మహమ్మదీయులు కలిసి వినాయక మండలిలో వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమాలలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ ఒక క్రైస్తవుడుగా నేను తీసుకున్నందుకు ఈ ఎమ్మిగనూరు ఐక్యతని చాటి చెప్పేలాగా ఈ బిడ్డలు చేస్తున్నందుకు ఈ బిడ్డలను అభినందిస్తున్నాను. దాంతోపాటు విలేకరుల మిత్రులందరూ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మీకు వచ్చిన ఆలోచన నేను అభినందిస్తున్నాను. అందరూ వినాయక నిర్వహించడానికి కార్యక్రమాలు ఎన్నో చేస్తారు, కానీ మనము విజయవాడలో వరద బాధితులు సహకరిస్తామని చెప్పేసి విలేకరులందరూ వీళ్ళకి చెప్పి, అందులో ముఖ్యంగా మిత్రుడు పరమేశ్వర్ చెప్పడం, వీళ్ళందరూ దాన్ని పాటించేందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. రాబోయే దినాల్లో మా ఎమ్మిగనూరు ఇతర రాష్ట్రాలకి ఎక్కడ ప్రకృతి వైపరీత్యాల ఇబ్బందులు అయితే సహకరించేందుకు మల్లెల గ్రూప్ సిద్ధంగా ఉంటుంది. దాన్ని సహకరించేందుకు కూడా ఎమ్మిగనూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నేను సంతోషిస్తూ, గతంలో చెన్నైకి అయితేనేమి, కేరళకి అయితేనేమి, ఊరికి అయితేనేమి, మంత్రాలయం, కర్నూలుకి వరదలకు లక్షలాది రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంతంలో సరుకు రూపాయలు దాన్ని సహకరించిన ఎమ్మిగనూరు పట్టణాన్ని పెద్దలు నేను అభినందిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్. ఆలోచించడానికి రజాక్ మామ కానీ, తర్వాత పరమేశ్వర గారికి మా మండలి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే మా వినాయక మండలి తరఫున మా వంతు సహకారం విజయవాడ వాసులకి ఇవ్వడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇంత మంచి ఆలోచన మాకు ఎప్పుడు ఆలోచన రాలేదు. పరమేశ్వర గారు మీకు స్పెషల్ థ్యాంక్ యూ అన్న. అందులోటి మా కమిటీ సభ్యులు కూడా మీరు చెప్పిన దానికి వెంటనే ఒప్పుకొని మేమే అందరూ ఇండ్లకు పోయి డబ్బు మా ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో కలెక్ట్ చేసుకుని తేవడం ఇంకా ఇది ఒక శుభకార్యంగా నాందిగా తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ.